ఏదైతే కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ లో బిల్డింగ్ కట్టుకున్నటువంటి వాళ్ళు కొంతమంది నాలుగు ఫ్లోర్ పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకుని ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా చేసుకున్నారు. సరే తప్పదు ఎక్స్ట్రా చేసుకోవడం, దాన్ని నేను ఏకీభవిస్తున్నా. ప్రభుత్వ పరంగా ఎక్కువ చేసిన వాళ్ళని కనీసం కావాలంటే వాళ్ళు నోటీసులు ఇచ్చి దాన్ని డిమాలిషన్ చేయండి. కానీ 4 ఫ్లోర్లు పర్మిషన్ తీసుకున్న వాళ్ళకు కూడా మొత్తం సీల్ చేసి ప్రజలను బయటికి వెళ్ళగొట్టి వాళ్ళ నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇక సుమారం ప్రజావాణి వచ్చింది అంటే ఇక ఆ బిల్డింగ్ మీద కంప్లైంట్లు, ఆ కంప్లైంట్ ఇచ్చిన వానికి డబ్బులు ఇవ్వాల్సిందే, మళ్ళీ వానికి ఇంత ముట్ట చెప్పాల్సిందే, ఆఫీసర్కి చెప్పాల్సిందే, కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే సీల్ చేస్తున్నారు. ఇది జరుగుతుంది హైదరాబాద్ నగరంలో. నేను ఇప్పటికైనా ఆఫీసర్లు కానీ ప్రభుత్వం కానీ సీరియస్ తీసుకొని ఎవరైతే డబ్బులు వస్తున్న యాక్షన్ తీసుకొని ఎవరికైతే నిరుపేదలను ఇలా కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కాపాడమని చెప్తా ఉన్నాం. పక్కకు అయ్యప్ప సొసైటీ ఉంది. అయ్యప్ప సొసైటీలో 0 పర్మిషన్, 7 మంది 8 ఫ్లోర్లు పడుతున్నారు. మరి వాళ్ళని ఎట్లా కట్టనిస్తున్నారు వీళ్ళు? వాళ్ళు చేసిన పుణ్యం ఏంటి, మేము చేసిన పాపం ఏంటి? మా కాన్షియన్స్ వాళ్ళు అందరు కూడా న్యాయం ఉండాలి, అందరు కూడా తీరు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికి ఒక తీరు ఉండమని. పక్కకు ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ కోటి పక్కన హౌసింగ్ బోర్డు కేబీఐబీ కాలనీ జరుగుతుంది కాదు. మా కేబీఐబీ కాలనీలో మా కుక్కట్పల్లి కాన్ఫరెన్స్లో అన్ని ఈ రకంగా దోసుకు తినే ప్రయత్నం చేస్తారు, ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీకు అందరు కూడా న్యాయం చేయండి. సీల్ చేసిన బిల్డింగ్ మళ్ళీ సీల్ ఓపెన్ చేయండి. వాళ్ళకి ఏదైనా కావాలంటే పెనాల్టీ ఏంటి, పైన రూమ్ అటు దాన్ని తీసేయమంటే వాళ్ళే తీసేసుకుంటారు. మన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణ గారు మాట్లాడి మీరు విన్నారు. ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కలిసి అక్రమ కట్టడాల మీద ఈయన ఫిర్యాదు చేశారట. కూకట్పల్లి అక్రమ కట్టడాలు కట్టింది ఎవరు, దాన్ని ప్రోత్సహిస్తుంది ఎవరు? ఈ ఎమ్మెల్యే కదా, ఈ ఎమ్మెల్యే అంశాలు కదా. కూకట్పల్లి నియోజకవర్గంలో కార్పొరేటర్లందరూ బీఆర్ఎస్, ఎమ్మెల్యే బీఆర్ఎస్. మేము అడిగేది ఒకటే, మొన్న 1వ తారీఖులో ఈనాడులో కథనం వచ్చింది, అధికారులు నిద్రపోతున్నారు మున్సిపల్ అధికారులు అని చెప్పండి. మేము ఒకటే, డబ్బులు ఎవరు వసూలు చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టండి. డబ్బులు 260 గజాల్లో మా దగ్గర ఒక బిల్డర్ 6 బిల్డింగ్ కట్టాడు. ఆ బిల్డర్ ఒక చనిపోతే ఎఫ్ఐఆర్ అయినా కూడా ఆపల, సీజ్ చేసి కూడా బిల్డింగ్ కట్టుకుంటూ ఉన్నాడు. 260 గజాల్లో 11 ఫ్లాట్లు కడితే లిఫ్ట్ పోగా, వాచ్మెన్ రూమ్ పోగా, స్టేర్ కేసు పోగా, కార్ పార్కింగ్లు ఎక్కడుంటాయి మిత్రులారా? రోడ్లు మేము మొత్తం కార్లు పెట్టి పార్క్ చేసి కూకట్పల్లి భ్రష్టు పడతానికి ఈ ఎమ్మెల్యేనే కారణం. ఈ 11 సంవత్సరాలు మొత్తం అక్రమ కట్టడాల మీద సంపాదించారు. అక్రమ కట్టడం ఈయన కంప్లైంట్ ఇచ్చి, ఈరోజు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారనుకున్నావు? ఈనాడులో వచ్చిన కథనానికి వాళ్ళ మనుషులకే సంబంధం ఉంది కాబట్టి ఇదంతా సేవ్ చేయడం కోసం బిల్డర్ తరపు నుంచి మాట్లాడడానికి వచ్చాడు చెప్తున్నాను. ఈయన పెద్దగా మాట్లాడుతున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే డబ్బులు వసూలు చేస్తారో వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి. అధికారులు నిజాయితీగా ఉండండి. అధికారులు నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాము. సీజ్ చేసిన వెహికల్ ఎట్టి పరిస్థితుల్లో అక్రమ కట్టాలను ప్రోత్సహించండి. మా ఏరియాలో నేను ఉండే ఇంటి దగ్గరే మేము నిజాయితీగా 6 మంచి కట్టుకుంటున్నాం, రిటైర్డ్ ఎంప్లాయీస్. మా పక్కన ఒక బిల్డర్ 6 బిల్డింగ్ కట్టాడు. అటు బిల్డర్ అమ్ముకోకపోతే ఎవరు అడుగుతామండి? దీన్ని ప్రోత్సహిస్తుంది ఎవరు అసలు? ఎమ్మెల్యే గారు అనుచరులు, ఎమ్మెల్యే గారు షాడో చెప్పుకునే వాళ్ళే ప్రోత్సహిస్తారు, వాళ్ళే కలెక్షన్ చేస్తారు. కలెక్షన్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టండి. కాస్త కలెక్షన్ చేస్తే ఎవరో ఎంక్వైరీ చేయండి. మొత్తం 10 సంవత్సరాల నుంచి ఈ అక్రమ కట్టడం మీద పోరాటం చేస్తున్నాం. అక్రమ కట్టడంలో చెరువులు, నాలాలు, కబ్జాలు కూకట్పల్లిలో అవుతున్నాయి మొత్తుకుంటున్నాం 11 సంవత్సరాల నుంచి. మొత్తుకోవట్లేదు. దీనికి అందరికీ కారణం ఎవరు? ఈ మహానుభావుడు కదా. ఈ మహానుభావుడు వచ్చి వాళ్ళు చెప్తున్నాడు. ఇంకా భగవంతుడు తెలవాలి, ప్రజలు తెలవాలి.